నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఏవియేషన్ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తనదైన శైలిలో దూసుకెళ్తోంది. విశాఖపట్నం కేంద్రంగా 27 ఏళ్లుగా విశేషమైన సేవలు అందిస్తోంది. 1 లక్షకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చింది. దేశ విదేశాల్లో స్థిరపడేలా వారి భవిష్యత్తును తీర్చిదిద్దింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలు స్థాపించిన ప్రముఖ సైకాలజిస్ట్, డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు మరియు అకాడమిక్ డైరెక్టర్ వివేకానంద గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న నేటి పోటీ ప్రపంచంలోని దాన్ని జయించి ముందుకు వెళ్ళడానికి రిసాలి ఇన్స్టిట్యూట్ విద్యార్థులనే భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది? గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఒక స్టూడెంట్ జీవితంలో పైకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా అతని ఇంట్రెస్ట్ ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఏ రంగంలో నేను ముందుకు వెళ్ళగలను అన్నది తెలిస్తే ఆటోమేటిక్గా ఆ ప్లానింగ్ అంటూ జరుగుతుంది. ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్, ఇన్ దిస్ ర్యాట్ రేస్, ఒక జీవితంలో స్థిరపడాలి అంటే కంపల్సరీగా స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్న రంగం, అంటే తీసుకున్న రంగం, లైక్ డొమైన్ స్కిల్స్ అంటాం. ఇందులో ఏ రంగంలో అతనికి ఎక్స్పర్టైజ్, నాలెడ్జ్, ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవటం, తర్వాత స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం, ఈ రెండు కనెక్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే జీవితంలో స్థిరపడవచ్చు. దానికి జాబ్స్ అనేది ప్లేస్మెంట్స్ అని చాలా ఇంపార్టెంట్. దీనికి రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటంటే, లైక్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్, ఇది 3 years కోర్స్, ఇట్స్ ఎ డిగ్రీ ప్రోగ్రామ్. సో స్పెషలైజేషన్ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్. దీని తర్వాత బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, ఇట్స్ అ నేషనల్ ప్రోగ్రామ్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అని 2 programs ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ద స్టూడెంట్ గోస్ టు ఆస్ట్రేలియా అండ్ మలేషియా. అక్కడ 1 year ఇంటర్న్షిప్ చేస్తూ ఆల్మోస్ట్ నెలకి 25,000 30,000 రూపీస్ సంపాదిస్తూ ఉంటాడు. ఇది కాకుండా మేము ఎంబీఏలో ఏవియేషన్ మేనేజ్మెంట్ అన్న ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఇది కాకుండా డిప్లొమా ఇన్ ఎయిర్ హోస్టెస్ అండ్ క్యాబిన్ క్రూ ట్రైనింగ్, అండ్ డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, అండ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తాం. ఈ పోటీ ప్రపంచంలో యాజ్ ఆఫ్ నౌ ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ 2 రంగాలు కూడా చాలా ముందుకు వెళుతున్నాయి. అండ్ ఇండియా ఈజ్ సో హై గ్రోత్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. అండ్ ఏవియేషన్ మనకున్న పాపులేషన్కి ఆల్మోస్ట్ 1,125 crores ఉన్న పాపులేషన్లో ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది స్లోగానే ఉంది. బట్ ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పర్టికులర్గా, మన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ మ్యాటర్. అందుకే ఆల్మోస్ట్ ఆల్ డెడ్ నాన్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఆపరేషనల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 33 ఎయిర్పోర్ట్స్ ఉన్న ఆపరేషన్ అవుతుంది మ్యాటర్. అండ్ రీజనల్ కనెక్టివిటీ బాగా పెరిగింది. అంతేకాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 100% యాక్సెప్ట్ చేయడం వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీలో జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే జీవితంలో స్థిరపడాలి అంటే తొందరగా స్థిరపడాలంటే యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ డిగ్రీ ప్రోగ్రామ్ ద జాబ్స్ ఆర్ రెడీ అని చెప్పొచ్చు. రీసెంట్గా మన స్టూడెంట్స్ని 28 స్టూడెంట్స్ మేము ముంబై పంపించినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ గాట్ సెలెక్టెడ్. సో ఫస్ట్లో ఆల్మోస్ట్ 15 గాట్ సెలెక్టెడ్, ద సెకండ్ టైమ్ రిమైనింగ్ స్టూడెంట్స్ గాట్ సెలెక్టెడ్ అనమాట. అంటే అంత డిమాండ్ ఉంది. అంటే డిమాండ్ వర్సెస్ సప్లై కానీ చూస్తే చాలా తక్కువ ఉందని చెప్పాలి. ద రీజన్ ఏంటంటే ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ అవేర్నెస్ లేకపోవడం. అంటే ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అన్నది చాలా మంది తెలియకపోవడం వల్ల. అంటే బీబీఏ జనరల్ అన్నది తెలుస్తుంది కానీ బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అని తెలియట్లేదు. అంటే ఇట్స్ స్పెషలైజ్డ్ కోర్స్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనమాట. లైక్ ఎయిర్లైన్స్లో వర్క్ చేయడం, ఎయిర్పోర్ట్లో వర్క్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ డిమాండ్ అన్న కోర్స్. అండ్ ఒక ఫ్లైట్ ఆపరేట్ చేయాలంటే ఆల్మోస్ట్ 500 ఎంప్లాయీస్ కావాలండి. సో ఇంతమంది స్కిల్డ్ ఎంప్లాయీస్ అనేది దొరకలేదు కాబట్టి ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ ఈ 2 కానీ చూస్తే తొందరగా జీవితంలో స్థిరపడాలి అంటే మంచి రంగాలని చెప్పొచ్చు అన్నమాట. ఓకే సార్. వివేకానంద గారు, ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ని ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది? Right. A very good morning and pleasant morning to all the viewers here. So it's very nice question because it's very important for every student to know on which aspects you are supposed to concentrate to select an institute. There are different kinds of aspects and features on which you have to concentrate, and it's better you go with someone elderly person before you could choose an institute. Okay, to tell about this, ముఖ్యంగా ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలో సరైనటువంటి కళాశాల లేకపోతే విద్యా బోధన చేసేటువంటి ఒక సంస్థను ఎన్నుకునేటప్పుడు దాంట్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి విధానాలే కానీ, సూత్రాలే కానీ, లేకపోతే అక్కడ కనిపించేటువంటి మరి ఆ తరగతి గదిలే కానీ, అధ్యాపకులు వీటి మీద దృష్టిని సారించాలి. ముఖ్యంగా
the first and foremost thing you have to concentrate is faculty. ఒక మనిషిగా చెప్పబడాలంటే వాడిలో ప్రాణం ఉందా లేదా, ఊపిరి ఆడుతున్నదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయా లేదా అని ఏ విధంగా మనం చెప్తూ ఉంటామో అలాగే అద్భుతమైనటువంటి కళాశాలకు వెన్నెముక, ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది అధ్యాపకులు, ఫ్యాకల్టీ. సో వీ హ్యావ్ గాట్ అ బ్యూటిఫుల్ టీమ్. అద్భుతమైనటువంటి అధ్యాపక బృందం మాకున్నది. ఎందుకనంటే కనీసం 2 దశకాలుగా అంటే ఇంచుమించు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారిని, అంటే వివిధమైనటువంటి రంగాల్లో ఆరితేరి నిపుణత సంపాదించి కాచి వడపోసినటువంటి అనుభవించినటువంటి వారిని మేము మరి ఎన్నుకొని తీసుకొని మేము ఇందులో పెడతాం, ముఖ్యంగా ఫ్యాకల్టీ. రెండవదిగా మనం చూసినప్పుడు టెక్నాలజీ. ఎంతవరకు ఇన్స్టిట్యూట్స్లో సహజంగా అందరినీ ఒక తరగతిలో గదిలో కూర్చోబెట్టి మరి ఆ చెప్పేటువంటిది కాకుండా ప్రతి ఒక్క అంశానికి దానికి సరిపోయినటువంటి సరైనటువంటి హంగు ఉన్నదా లేదా అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఎందుకని చెప్తున్నానంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చాలా అద్భుతమైనటువంటిది కాబట్టి ప్రతి రంగాల్లో దాన్ని వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూట్లో మరి ఏమిటున్నాయి అనుకున్న రిసాలి ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ఏమిటున్నాయని చెప్పుకున్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా TV9లో ఇక్కడ మరి చాలా అనుభవం కలిగినటువంటి ఉద్యోగస్తులు ఒక మాట చెప్పారు, సార్ ఏమిటి చదివామన్నది కాదు కానీ ఎంత అద్భుతంగా మీరు భాషలో ఆంగ్ల భాషే కావచ్చు, హిందీ భాషే కావచ్చు, తెలుగు భాషే కావచ్చు ఎంత చక్కగా మీరు మాట్లాడుతున్నారనేటువంటి దాన్ని బట్టి ఒక మనిషి తాలూకా వ్యక్తిత్వమే కావచ్చు, ఉన్నటువంటి స్థితి కూడా నిర్ధారింపబడుతుందని చెప్పి దానికోసం ఒక లాంగ్వేజ్ ల్యాబొరేటరీ పెట్టాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. బికాస్ మా తాలూకా విద్యార్థులందరూ, మా రిసాలి ఇన్స్టిట్యూట్ తాలూకా విద్యార్థులందరినీ కూడా ఇతర దేశాల్లో పెడతాం కాబట్టి ఇక్కడ భాష అది సరిపోదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్ల భాష. సో లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. అలాగే సైకాలజీ ల్యాబొరేటరీ ఉన్నది. మరి దానికి సాఫ్ట్వేర్ ఇంచుమించు 10 lakhs పెట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అయితే సైకాలజీ దీనికి ఏమిటి సంబంధం అనొచ్చు, చాలా అసలు ఏది సంబంధం లేకపోయినా ప్రతి మనిషికి వాడు చదువు అక్షరాస్యుడే కావచ్చు, నిరక్షరాస్యుడే కావచ్చు, కానీ సైకాలజీ మానసిక శాస్త్రం చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే వాడి మతి ఏమిటి, వాడి మస్తిష్కం ఏమిటి, వాడి తలకి ఇదేమిటి వాడు తెలుసుకొని దాన్ని సరిగ్గా నడిపించుకోగలిగినప్పుడు ఒక వ్యక్తి తన పరిపూర్ణత సంతరించుకుంటాడు. సో వీ హావ్ గాట్ ఎ సైకాలజీ ల్యాబ్. సో క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఆ బ్యూటిఫుల్ స్పేషియస్ అండ్ ఎయిరీ క్లాస్ రూమ్స్. అక్కడ ఉన్నటువంటి రంగులు కూడా సైంటిఫిక్గా మరి డిజైన్ చేసినటువంటి, అంటే శాస్త్రీయంగా డిజైన్ చేసి అద్భుతమైనటువంటి రంగులతో ప్రతి క్లాస్ రూమ్లో మాకు ప్రొఫెషనల్ డిస్ప్లే యూనిట్స్ అండ్ టీవీస్ ఉంటాయి. తర్వాత మాకు లాంగ్వేజ్ ల్యాబొరేటరీ, అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఇక్కడ ఎలాగైతే TV9లో ఒక స్టూడియో ఉందో ఇంచుమించు ఇలాగే మాకు ఒక స్టూడియో ఉంటుంది, ఇలాగే కెమెరా ఉంటుంది. దాని ముందు ప్రతి విద్యార్థిని కూడా కూర్చోబెట్టి ప్రతిరోజు న్యూస్ ఇంగ్లీష్ హిందీ తెలుగులో చదివేలాగా, వారి చక్కని ముఖ కవళికలు వాళ్ళు తెలుసుకొని మార్చుకునేలాగా, శరీరాకృతులు జెస్టికులేషన్స్ కూడా తెలుసుకునేలాగా అద్భుతమైనటువంటి టీవీ స్టూడియో ఉన్నది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి మరి టెక్నాలజీ తర్వాత మాకున్నటువంటి ఆ కెమెరాస్ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ మీ తల్లిదండ్రులు తరగతి గదిలో ఏముంటుందో జరుగుతున్నదో చూడొచ్చు, అలాంటి IP కెమెరాస్ మాకున్నాయి. సో ఏమిటి చూడాలంటే ఇవన్నీ కూడా చూసి ముందు ఇవన్నీ ఉన్నాయో లేదో మిగతా ఇన్స్టిట్యూట్స్ కానీ వెళ్ళి అప్పుడు చివరగా మా దగ్గరికి వచ్చి మీరు వస్తే మంచిది. ఎందుకంటే అంత నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాం అంటే మేమేమిటి అనేటువంటి తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఈ విద్య పరిపూర్ణం అవ్వకముందే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలకు పెట్టింది పేరు రిసాలి ఇన్స్టిట్యూట్. రిసాలి వాళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తామంటే మాట ఎప్పుడు చెప్పం. మేము ఉద్యోగానికి కావాల్సినటువంటి నిపుణత, నైపుణ్యత, చక్కని మాట తీరు, మరి చిరునవ్వు ఇవి తయారు చేసి అద్భుతమైన డొమైన్ నాలెడ్జ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ వర్బల్ అండ్ బాడీ లాంగ్వేజ్ వి ఎంఫసైజ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. వీటి మీద నొక్కి ఒక్కడి నుంచి 1 కాదు 2 కాదు 3-4 ఉద్యోగాలు మీకోసం వెతుక్కునే వచ్చేలా తయారు చేయడమే రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాన్. ఇవి అద్భుతమైన ఫీచర్స్. అంత నైపుణ్యత గల విద్యార్థిగా తయారు చేసినప్పుడు ఆటోమేటిక్ గా జాబ్స్ అనే వస్తాయి. గురువులు అలా ఉంటారు కాబట్టి యథా గురు తదా శిష్య, సో తప్పకుండా అవుతారు. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎవరైనా ఒక విద్యార్థి ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకొని మధ్యలోనే తనకి ఏదైనా కారణాల చేత లేకపోతే అయిష్టత చేత తను వద్దు అని అనుకునేటప్పుడు రిసాలి ఇన్స్టిట్యూట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? సాధారణంగా అంటే డ్రాప్ అవుట్స్ అంటుంది కదా, ఇది ఇంజనీరింగ్లోనే ఎక్కువగా జరుగుతుంది, అంటే CA అకాడమీలో ఎక్కువ జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇంజనీరింగ్ సీట్స్ చాలా ఫ్రీగా దొరకటం అండ్ కాలేజెస్ కూడా చాలా ఓపెన్గా ఉండటం వల్ల ఇది జరుగుతుంది. బట్ పేరెంట్స్ కూడా ఏంటంటే మా అబ్బాయి ఇంజనీరింగ్ చెప్పుకోవడం అన్న ఆనందం ఏంటంటే ఇతర కోర్సెస్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ అని కానీ ఏవియేషన్ అని కానీ అంటే అవేర్నెస్ లేకపోవటం, ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల జరుగుతుంది అన్నమాట. ఎక్కువగా ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ ఏవియేషన్ మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అండ్ మేనేజ్మెంట్ అన్నది దే ఆర్ గోయింగ్ టు మేనేజ్ ద ఇండస్ట్రీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఫ్యూచర్. అని ఒక మేనేజర్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ రన్ అవ్వదు. సో టెక్నాలజీ అయినా సరే, ఈవెన్ హాస్పిటల్స్ అయినా కానీ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ MBA హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉన్నాయి. అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా రన్ చేయాలన్నా కానీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండ్ MBAs ఆర్ మస్ట్. వాళ్ళు లేకుండా ఆర్గనైజేషన్ రన్ అవ్వదు. అందుకే ఈ BBA ఏవియేషన్ మ్యాన్ అంటే ఇంటర్ తర్వాత BBA ఏవియేషన్ మ్యాన్ కనుక చేస్తే ఎయిర్పోర్ట్స్లో ఎలా వర్క్ చేయాలి అండ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటే ఎయిర్లైన్స్లో ఎలా వర్క్ చేయాలని తెలుస్తుంది.
దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద కోర్స్, అండ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అన్న కోర్స్ కానీ హోటల్ ఇండస్ట్రీ అన్న కోర్స్ కానీ చాలా ఇంపార్టెంట్. సో మేమేం చేస్తామంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకముందు వీ కండక్ట్ టెస్ట్ కాల్డ్ రేట్ అని రిసాలి అడ్మిషన్ టెస్ట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒక టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల వెదర్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆర్ నాట్ అన్నదే వీ జస్ట్ అసెస్ బిఫోర్ టేకింగ్ ద అడ్మిషన్. దట్స్ వాట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ టాకింగ్ టు ద స్టూడెంట్స్ personally for 5 to 10 minutes, then we understand, we explain about the what we call the industries, aviation and hospitality industry. చెప్పడం వల్ల మనకి ప్రోస్ అండ్ కాన్స్ అని అర్థం చేసుకోవడం వల్ల ఈవెన్ డెసిషన్ మేకింగ్ ఏమైనా వీక్గా ఉన్నారనుకోండి, సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫీల్డ్లో ద ఇన్స్ అండ్ అవుట్స్ తెలుస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అన్నమాట ఇండస్ట్రీ. బికాస్ జాబ్ అనేది చాలా ఎసెన్షియల్ నవ్ డేస్. ఎంత చదివినాకని సో వీ షుడ్ వర్క్, వీ హ్యావ్ టు మేక్ ఏ లివింగ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది డ్రాప్ అవుట్స్ అనేది మీరు చెప్పినట్టుగా మా ఇన్స్టిట్యూట్లో తక్కువ మందే ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ లెవెల్స్ తగ్గుతున్నాయంటే వీ టాక్ టు దమ్, బికాస్ సిన్స్ వి గాట్ ఏ సైకాలజీ ల్యాబ్, వీ టాక్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇండివిజువల్గా మాట్లాడిన తర్వాత ఒక వాళ్ళ యొక్క మోటివేషన్ లెవెల్స్ తగ్గినా కానీ ఇంట్రెస్ట్ లెవెల్స్ తగ్గినా కానీ వీ గెయిన్ మోటివేట్ దమ్ అన్నమాట. వీ జస్ట్ గివ్ ద exposure and knowledge ఇవ్వటం వల్ల again they get motivated. So when it comes to Rizal Institute of Management dropouts అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే సార్ వివేకానంద గారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కావాలనుకునే స్టూడెంట్కి రిసాలి ఇన్స్టిట్యూట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మరి? రైట్, రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అసలు ముఖ్యంగా రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థాపించడానికి కారణమే వీలైనంత వరకు విద్యార్థి బృందాన్ని ఇతర దేశాలలో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. ఎందుకనంటే ఉద్యోగానికి కావాల్సినటువంటి విషయాలు విషయాలను కలిగి మేము ఉన్నాము, అంటే అధ్యాపక బృందం ఉన్నది, సరిగ్గా అద్భుతంగా తయారు చేసి విద్యార్థులను కూడా వీలైతే ఇతర దేశాల్లో వాళ్ళని ప్లేస్ చేయాలనేటువంటిది మా కోరిక. ఎందుకంటే వారు అక్కడికి వెళ్ళి నేర్చుకొని తిరిగి వచ్చి మన దేశానికి చాలా సేవ చేయొచ్చు. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, బికాస్ ఇంతవరకు విద్యార్థులందరూ కూడా +2 వరకు చదువుతున్నారు, బాగుంది. ఇంచుమించు మరి 17 సంవత్సరాల వీరి తపస్సు అద్భుతమైనటువంటి జ్ఞాన సముపార్జన, తెలివితేటలు అనేటువంటి దానిలో గడిచి మరి చక్కగా మరి చదివి మార్కులు సంపాదించి మరి మంచి మార్కుల కోసం కష్టపడ్డారు. అదొక మరి ఘట్టం అయిపోయింది. ఇప్పుడు రెండవ మరి ఘట్టానికి మనం వచ్చినటువంటి సెకండ్ చాప్టర్, ఈ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మరి ఏ విధంగా ఉపయోగించి అన్వయించుకొని వీరి జీవితానికి సరైనటువంటి జీవితంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు ఏ విధంగా మరి సంపాదించుకోవాలో ఇప్పుడు చెప్పేటువంటిది రిసాలి ఇన్స్టిట్యూట్. ఎందుకంటే అబ్రాడ్లో ప్లేస్ చేయాలనంటే ముఖ్యంగా అబ్రాడ్ కాదు, మేము ఇక్కడ ఇండియాలో కూడా ఉద్యోగం చేసేటువంటి విద్యార్థులకు కానీ అబ్రాడ్లో కానీ ఎవరికన్నా స్కిల్స్ ఎంత అద్భుతంగా మేము వాళ్ళకి అభివృద్ధి చెందేలాగా అంటే టీచ్ చేస్తామంటే వాళ్ళు ఇక్కడన్నా పని చేయగలరు, అక్కడన్నా పని చేయగలరు, ఎక్కడన్నా పని చేయగలరు, అంత అద్భుతంగా టీచ్ చేస్తాం. సో ముఖ్యంగా ఇంతవరకు చదువుకున్నారు ఇక్కడి నుంచి సింపుల్ థింగ్, ఎడ్యుకేషన్ ఒక 50% ఉంటే కనుక కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ బాడీ లాంగ్వేజ్, ఇది చదువు అనేటువంటిది జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో సరిగ్గా అయితే నిర్దేశించి చెప్పలేం, కానీ కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఒక జీవితంలో చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా మనసు సరిగా మనిషి బుర్ర పనిచేసేంత వరకు కూడా చక్కని రిలేషన్షిప్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, దానికి ముఖ్యమైనటువంటిది మాట. ఈ మాట ఎంత మృదువుగా, ఎంత సుకుమారంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సున్నితంగా ఉండాలి. సో అ వండర్ఫుల్ లాంగ్వేజ్, वर्बल लैंग्वेज एंड बॉडी लैंग्वेज इवी मुख्यंगा మేము వారికి हिंदी में भी बोलना उन लोग को बहुत इन लोग को सिखाते हैं हम लोग. नॉट ओनली दिस तमिल అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఎందుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ సర్వతోముఖాభివృద్ధి సాధించి ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఉన్నటువంటి స్థితికి వెళ్ళడానికి సరిపోయేలాగా వాళ్ళు తయారు చేస్తాం. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీళ్ళకి ముఖ్యంగా ఇంటర్నేషనల్ బ్యాచ్ అనేటువంటి దానికి మరి ప్రొద్దున మధ్యాహ్నం కూడా టోటలీ అరౌండ్ 8 hours క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అయితే క్లాసెస్ అనేసరికి విద్యార్థులందరూ దయచేసి ఇంకో విధంగా అపోహగానే అపార్థం చేసుకోవద్దంటే కూర్చోబెట్టినాం. ఇట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అలాగే అద్భుతమైనటువంటి అంటే ఆడుతూ పాడుతూ చదివేస్తూ ఉంటారు. అప్పుడే 8 గంటలు అయిపోయింది లేదా 6 గంటలు అయిపోయింది ఆశ్చర్యం, సరే ఇంకొక గంట చెప్తారనేటువంటి స్థితికి తీసుకొస్తాం అనమాట. సో మోర్ దాన్ 6 to 8 hours క్లాసెస్ ఉంటాయి. తర్వాత ఇండస్ట్రియల్ తర్వాత ట్రిప్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. తప్పకుండా అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఇలా చదివి అలా దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఈ చదివినటువంటి నాలెడ్జ్ అంతా కూడా నీ జీవితానికి, ఇతరులకు, దేశానికి, నీ తల్లిదండ్రులకు నీకు ఏ విధంగా అన్వయించి ఉపయోగించుకొని మరి హౌ కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ అండ్ బాటర్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ నిజంగా 90% అటెండెన్స్ని మేము చెప్పినట్టు చేసి ఆంగ్ల భాష, హిందీ భాష మేము చెప్పినట్టు నేర్చుకోగలిగితే కనుక జాబ్స్ పీస్ ఆఫ్ కేక్.
just like that you can get it. Okay, sir, Srinivas garu, apart from jobs in hotels and restaurants, the candidate who done hotel management diploma and graduates, ఇంకా ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి? అంటే హోటల్ ఇండస్ట్రీ కానీ ఏవియేషన్ ఇండస్ట్రీ కానీ ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ దే కెన్ వర్క్ ఇన్ రెస్టారెంట్స్ కాకుండా ఫైన్ డైన్ రెస్టారెంట్స్ అంటాం అండ్ 5-star హోటల్స్ 3-star 4-star 5-star హోటల్ వర్క్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా చాలామంది 5,000 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఫుడ్ అండ్ బెవరేజెస్ సప్లై చేయడానికి కంపల్సరీగా ట్రైన్డ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్సే తీసుకుంటూ ఉంటారు. అందుకే ట్రావెల్లో చూసుకున్నా కానీ ఈవెన్ క్రూజ్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అనేది జస్ట్ రాకింగ్ అండ్ అంటే వీళ్ళకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ గెటింగ్ ఏ జాబ్ ఇన్ స్టార్ హోటల్ ఇస్ నాట్ ఈజీ. దానికి ట్రైన్డ్ స్కిల్స్ కావాలి అండ్ డొమైన్ నాలెడ్జ్ కూడా కావాలి. ఇది ప్రపంచం మారుతుంటుంది కాబట్టి ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఏజ్. ఈ ఏజ్లో స్కిల్స్ చాలా మిస్ అవుతున్నాం. నాలెడ్జ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ స్కిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిల్స్ బేస్డ్ కోర్సెస్ ఇవన్నీ చెప్పొచ్చు, ఏవియేషన్ కానీ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ కానీ. సో లైక్ దిస్ వి ట్రై దెమ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఓకే సార్, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మరి? అడ్మిషన్ ప్రాసెస్ అంటే జనరల్గా +2 యాజ్ పర్ ద యూనివర్సిటీ నామ్స్ +2 పాస్ అవ్వాలి. అది బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఆర్ బీఎస్సీ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్కి. అండ్ ఐ జస్ట్ ఆల్రెడీ టోల్ యూ ప్రతి స్టూడెంట్ మేము మాట్లాడుతుంటాం. అండ్ ఆ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే కొంతమంది 10th నుంచి కూడా రావాలని అనుకుంటారు 10th నుంచి రావాలనుకున్న వాళ్ళకి బట్ ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఇంకొక 2 years కనుక వాళ్ళు ఇంటర్మీడియట్ చదివి వస్తే బెటర్. అండ్ డిగ్రీ అయిన వాళ్ళకి లైక్ ఇంజనీరింగ్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి ఎంబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ ద రైట్ కోర్స్ అని చెప్పవచ్చు అన్నమాట. అంటే ఎంబీఏలు ఎక్కువగా మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ ఇవే అంటే స్టాండర్డ్ స్పెషలైజేషన్స్ చేస్తున్నారు. కానీ బియాండ్ దట్ లైక్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ అని కానీ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ కోర్సెస్ని ఆప్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి బట్ ఎక్కువగా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఎంబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అది కాకుండా డిప్లొమా ఇన్ 8H అండ్ ఏవియేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఈ కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ కూడా జాబ్ రావడానికి తొందరగా జాబ్ రావడానికి జీవితంలో స్థిరపడడానికి రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వి ఆఫర్ దీస్ కోర్సెస్. ఓకే వివేకానంద్ సార్, రైట్. ఇప్పుడు అమ్మాయిలకి ఏ రకంగా ఉంటుంది కెరియర్ హోటల్ మేనేజ్మెంట్లో అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ముఖ్యంగా అమ్మాయిల కొరకు అన్నప్పుడు అబ్బాయిల కంటే బహుశా అమ్మాయిలకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే సహజంగా ఉండేటువంటి లోకోక్తి ఏమిటంటే నమ్మేది ఏమిటంటే ఆడపిల్లలు చాలా ఓర్పు కలిగి ఉంటారని, మరి చక్కగా మాట్లాడతారని. సో వారు ఆ తల్లితనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి బహుశా అందరినీ కూడా హాస్పిటాలిటీ ఆతిథ్యం అద్భుతంగా ఇస్తారనేటువంటి దృక్పథంతో ఇక్కడ ఆడవారికి మగవారికి అని కాదు చెప్పుకోవాలంటే ఆడవాళ్ళకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక రెండోది ఏంటంటే ఎక్కడ పనిచేస్తారనేది ఒక ప్రశ్న వేశారు. రెస్టారెంట్స్ ఇవే కాకుండా ఎక్కడ పనిచేయాలి మేనేజర్ స్కిల్స్ ఉంటే ఒక హాస్పిటల్లో కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, టూరిజం కావచ్చు, హాస్పిటల్ లేకపోతే ఒక స్టూడియోలో కూడా ఇక్కడ మేనేజ్ అంటే ఒక మేనేజర్ అవసరం. ఈవెన్ ఒక చిన్న స్టోర్స్కి పెద్ద స్టోర్స్కి వెళ్తే కూడా అక్కడ ప్రతి ఒక్కరు అద్భుతంగా మాట్లాడి సరైనటువంటి బాడీ ఒక మేనేజర్ అవసరం అక్కడ. సో మేనేజరల్ స్కిల్స్ ఉన్నటువంటి వారు ఎక్కడైనా పని చేయొచ్చు. దే కెన్ రియలీ వర్క్. సో ముఖ్యంగా మరి సలహాపరంగా విద్యార్థులకు ఏమిటి లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమిటి చెప్పాలని అన్నప్పుడు వీక్షిస్తున్నటువంటి గౌరవనీయమైనటువంటి తల్లిదండ్రులకు మరి విద్యార్థులకు ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే జస్ట్ రిసాలి అంటే అనేది మీకు ఇట్స్ అన్ ఇటాలియన్ వర్డ్ రైజ్ అగైన్ అంటే లేవమని. ఇంతవరకు ఒక వేరే ప్రపంచంలో ఉన్నారు అంటే వివిధమైనటువంటి చూసి లేకపోతే ఎక్కువ మరి నేనేంటో అనేటువంటిది ఒక తప్పుడు దీంట్లో ఉన్నారు. అది కాదు, జీవితం అనేటువంటి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. సో రైజ్ అగైన్, తిరిగి మీరు లేవాలి. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ ఫిజికల్లీ, స్పిరిచువల్ అండ్ మెంటల్లీ. సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే తల్లిదండ్రుల తాలూకు కష్టాన్ని నీ వెరిగి, నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంతో శ్రమించి రక్తాన్ని చెమటగా మార్చి నీ కొరకు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ముందు నీ కొరకు నీవు ఒక అద్భుతమైనటువంటి సుగమనం చేసుకోవాలంటే, మంచి జాబ్ను సంపాదించాలంటే మీరు లేచి ఒక దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మీరు వస్తే కనుక మరి 90 చాలా స్ట్రిక్ట్గా ఉంటాం ముందే మేము చెప్తున్నాము. లేకపోతే అలా లేనటువంటి దయచేసి రావడం. ఎందుకంటే క్రమశిక్షణ లేకపోతే కనుక ఎక్కడ జీవితంలో స్థిరపడలేరు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, స్టిల్ వాటర్స్ రన్ డీపర్. నువ్వు అటు ఇటు వెళుతుంటే 4 ఉద్యోగాలు చేసి ఎవడో నేను పెట్టుకోవడం తర్వాత. సో కఠినమైనటువంటి దీనికి మేము వెళ్తాము అనేటువంటి దానికి ఆ క్రమశిక్షణకు రిసాలి పెట్టింది. 90% అటెండెన్స్ ఉండాలి. క్యాంపస్లో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ తప్ప వేరే భాష మాట్లాడకూడదు. అండ్ ఏమాత్రం టైం మేనేజ్మెంట్ అది వెంటనే పంపించేస్తాం. ఫీజు కూడా తిరిగి వాపస్ ఇవ్వం. వీ డోంట్ నెవర్ గివ్. సో వీఆర్ సో స్ట్రిక్ట్. ఎవరి కోసం? మీకోసం. జాబ్స్కి మీరు వెళితే కనుక ఇలాగే ఉంటుంది. ఏ మేనేజర్ కూడా నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు రాని ఎవరు చెప్పడం. నువ్వు కూడా అలా చెప్పు నన్ను ఉద్యోగం వేసుకుంటే. కాబట్టి మీరు నిజమైనటువంటి ప్రపంచం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ఈ జస్ట్ ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో అద్భుతమైనటువంటి భాష కానీ భావం కానీ నేర్చుకోవాలంటే
మరి జీవితాన్ని టు రియల్ హ్యావ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్, జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించుకోవాలనుకుంటే గనక యువత అందరూ లేచి ఈ ప్రపంచాన్ని, రంగుల ప్రపంచాన్ని కొంతకాలం విడిచిపెట్టి ఒక 3 సంవత్సరాలు మీరు మాకు ఒప్పుచెప్పినట్లయితే ఒక తపస్సులాగా అద్భుతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని పెట్టి మీరందరూ సంతోషించి మీ తల్లిదండ్రులు, దేశం కూడా గర్వించే స్థితిలో మేము ఉంచగలని చెప్పి నొక్కి ఒక కారణం. దిస్ ఈస్ అ స్పెషల్ సజెషన్ ఫర్ ద వ్యూవర్స్ ఆఫ్ మై రిసాలి ఇన్స్టిట్యూట్. ఓకే సార్, రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏవియేషన్ అలాగే హోటల్ మేనేజ్మెంట్ 2 కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు కదా, సో కుడ్ యూ టెల్ మీ అబౌట్, ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గురించి. ఎస్, ఏవియేషన్ అనేది జనరల్గా అంటే ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం కానీ లేదా ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేయడం కానీ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటారు. ఒక ఫ్లైట్ రన్ అవ్వాలంటే కంపల్సరీ ఒక యాజ్ అ టోల్ యూ ఒక 500 ఎంప్లాయీస్ కావాలి. బట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మేనేజ్ చేయాలి. సో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉంటాయి. సో దానికి ఏంటంటే మేము యోగా, మెడిటేషన్ కూడా నేర్పిస్తూ ఉంటాం. యాజ్ ఐమ్ ఏ సైకాలజిస్ట్, యూజువల్లీ ఐ ట్రైన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మ్యాటర్. నేర్పిస్తాం ఫస్ట్ నుంచి, ద డే 1 నుంచి కూడా. దట్స్ ఇంపార్టెంట్. అందుకే July 9th నుంచి వెన్ ద క్లాసెస్ స్టార్ట్, ఫస్ట్ నుంచి కూడా మేము ఏంటంటే ఈ సైకాలజీ సంబంధించిన క్లాసెస్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉండాలి అండ్ బిహేవియర్, యాజ్ అ సార్ టోల్డ్, బిహేవియర్ ఎలా ఉండాలి అంటే ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఈ ఏవియేషన్ అంటే పేషెన్స్ లెవెల్స్, ఎస్పెషల్ పేషెన్స్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్ ఒకసారి కోపాడుతూ ఉంటాడు, యాంగర్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏవియేషన్ అనేది చాలా ఇండస్ట్రీ, మంచి ఇండస్ట్రీ అని చెప్పాలి. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ మాట, హై గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ. రానున్న ఒక 2-3 సంవత్సరాలు ఆల్మోస్ట్ 3rd పొజిషన్కి వచ్చేస్తాం మాట, 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పవచ్చు. యాజ్ ద ట్రెండ్ కంటిన్యూస్, మేబీ విత్ ఇన్ 10 to 13 yearsలో మనం ఆల్మోస్ట్ వీ కెన్ ప్లేస్ ద సింగిల్ లార్జెస్ట్ అని కూడా చెప్పచ్చు మాట ఏవియేషన్ ఇండస్ట్రీ. అండ్ హాస్పిటాలిటీ యాజ్ ప్రిటీ వెల్ స్టార్ హోటల్స్లో వర్క్ చేయడం కానీ, అండ్ దట్స్ రియల్లీ బ్యూటిఫుల్ జాబ్. సర్వింగ్ ద కస్టమర్, గెస్ట్స్, రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఒక గెస్ట్నే మనం ఆల్మోస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ నీడ్స్ అండ్ ఆల్ అంటే నిజంగా సేవ చేస్తుంటే చాలా గొప్ప అది. యాజ్ మదర్ తెరిసా సెడ్, మంచి ఫీల్డ్స్ ఇవన్నీ కూడా, ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీ ఉన్న ఫీల్డ్ ఇవి. దానికి కావాల్సినటువంటి స్కిల్స్ కనుక మనకు వస్తే గెటింగ్ ఏ జాబ్ అనేది చాలా ఈజీ. మోస్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ, ఎందుకంటే జాబ్స్ అనేటువంటిది ఫర్ ష్యూర్ మేడం ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలదు, కానీ దానికి సరిపోయేటువంటి స్కిల్స్ డెవలప్ చేయడం మాత్రం అంత సులభతరం కాదు. ముఖ్యంగా ఏంటంటే మోస్ట్లీ ద టోనీ టైలర్, హూ ఇస్ ద CEO and the Director General, and we are focusing, IATA is a general, and he says that mostly they are concentrating and focusing on India. Aviation ranganlo, and India is the 9th biggest market in the entire world, which is giving around $16 billion. 9th place occupy చేస్తున్నది మనది. అండ్ ఈవెన్ రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా మనది అద్భుతంగా ఆంధ్రాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ చేయాలంటే కనుక, ఎందుకంటే మనుషులు రాకపోకలు ఉండాలి కాబట్టి ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి, ముఖ్యంగా ఇస్తాంబుల్ అండ్ వీటితో కూడా వీటితో మంచి రిలేషన్, అంటే మోస్ట్లీ ద ఫ్లైట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు. సో జాబ్స్ ఫర్ ష్యూర్. కాకపోతే ఎవరైనా జాబ్ వేయించగలదాక నిలదొక్కడం ఒక రిసాలి ఇన్స్టిట్యూట్ చెప్పగలదు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక లైఫ్లో ఒక భార్య భర్తల సంబంధంగా, తల్లి కొడుకుల సంబంధం ఏదైనా సరే రిలేషన్షిప్ మీద ఆధారపడి, రిలేషన్షిప్ ఎప్పుడు కూడా నీ బాడీ లాంగ్వేజ్ అండ్ వర్డ్, ఈ మాటే మంత్రం అనేటువంటిది చెప్పగలదు రిసాలి, విశ్లేషించి చెప్పగలదు. దట్స్ వాట్ వీ కెన్ ఎంఫసైజ్. జాబ్స్ ఫర్ ష్యూర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వివేకానంద గారు అండ్ శ్రీనివాస్ గారు. అలాగే హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.